హైదరాబాద్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు. మోడీ గారు అలాంటి నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ పెంచుతారు తప్ప తగ్గించారని చెప్పి ప్రధానికి తెలుసు కాబట్టి ప్రజలంతా మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తున్నారు. ఈ రోజు ఒకవైపు ఢిల్లీకి పోయి బడే బాయ్ అంటాడు, ఇక్కడికి వచ్చేసి నీచంగా ఆరోపణలు చేస్తాడు. ఈ ప్రభుత్వం కేవలం 3 నెలల లోపల దాదాపు 18,000 కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చింది. 3 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నేను పాత అప్పు కట్టిన అంటున్నది. అప్పు కట్టడానికి కూడా అప్పు తీసుకొచ్చేటువంటి ఈ ప్రభుత్వం, ఇచ్చిన హామీను నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం కొత్తగా ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరంతా విద్యావంతులు, మీరంతా కూడా తెలివితో ఆలోచన చేయగలిసినటువంటి మేధావులు కాబట్టి నేను మీ ముందుకు ఆ విషయం తీసుకొస్తున్నా. టీఆర్ఎస్ కోటేసినా, కాంగ్రెస్ కోటేసినా రేపు వారు అసెంబ్లీలో చేసేదేమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి మీరు ఆశీర్వదిస్తే మేము 8 మంది ఈరోజు ప్రజా గొంతుకై ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విషయంలో కార్నర్ చేస్తూ ప్రశ్నిస్తూ మీ అందరి గొంతుకై మేము ముందుకు నడుస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం.